అందరికి నమస్తే. ప్రభుత్వంలో పైసలు లేవు. కానీ ప్రభుత్వం మొత్తం రియల్ ఎస్టేట్ భూముల చుట్టూ తిరుగుతుంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, చాలా ఏరియాలల్ల ఏదో ఒక పేరుతోన రైతుల దగ్గర నుంచి భూమి సేకరిస్తుంది ప్రభుత్వం. గ్రీన్‌ఫీల్డ్ హైవే అంటారు. లేకపోతే త్రిబుల్ ఆర్ అంటారు. అవే కాకుండా ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా మూసీకి ఇటు కిలోమీటర్, అటు కిలోమీటర్ అంట. మొత్తం ఇండ్లే ఉన్నాయి. ఆ ఇండ్లన్నీ కూలగొట్టేయాలంట. వాళ్ళందరికీ మరి పైసలు ఎడికెళ్ళి తీసుకొస్తది? నష్టపరిహారం ఇయ్యాలి కదా! స్టేట్ గవర్నమెంట్ ఇయ్యాలి నష్టపరిహారం. కనీసం ఆ త్రిబుల్ ఆర్‌లనన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అలైన్‌మెంట్ ప్రకారం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. కానీ వీళ్ళు సొంత అలైన్‌మెంట్ పెట్టుకున్నారు. చాలా ఏరియాల్లో వీళ్ళ లీడర్ల భూములు పోకుండా, వీళ్ళ పార్టీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ వెంచర్‌లకు పోకుండా, రైతుల ఊరుల్లోకెళ్ళి, భూముల్లోకెళ్ళి మలిపిర్రు. లాస్ట్‌కి ఇప్పుడు ఏడికొచ్చిందంటే వాళ్ళకందరికి బాండ్స్ ఇస్తారంట. గవర్నమెంట్ ఆలోచన చూసిండ్రా ఎట్లుంది? భూమి తీసేసుకొని బాండ్స్ ఇస్తారంట. అంటే వాళ్ళను రోడ్ల మీద పడేయడమే ఆటోమేటిక్‌గా. కనీసం క్యాష్ అని ఇస్తే అప్పటిదప్పుడు వాళ్ళు పోయి ఇంకో దగ్గర ఓ ప్లాట్ కొనడమో, లేకపోతే ఇంకో దగ్గర పోయి ఏదో ఒకటి చేసే అవకాశం దొరుకుతది. కానీ ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్‌ను చాలామంది జనం అనుకుంటారు. ఏమన్నా గాని మాకెందుకు, ప్రభుత్వం ఫెయిల్ అయితే మాకెందుకు? ఇప్పుడు చూడు, ఇప్పుడు అర్థమవుతది. ఈ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్ అయిందో దాని ప్రభావం తెలంగాణ జనాల మీదే ఉంటది. ఇప్పుడు భూసేకరణ అని రకరకాల భూసేకరణలు చేస్తున్నారు. నేను చెప్తా ఏమేమి భూసేకరణ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ప్రభుత్వం ప్లాన్ ఉందో అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని, షేర్ కూడా చేయండి. రోజు మనం చూస్తూనే ఉన్నాం. గ్రీన్‌ఫీల్డ్ హైవే అంటారు. ఇక్కడ నుంచి ఏడికి మచిలీపట్నం వరకు ఒక పెద్ద హైవే తీసుకుపోతామంటున్నారు. తర్వాత ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ ఆర్‌కు మధ్యలో అనుసంధానంగా మేము 6 లైన్స్ హైవే చేస్తామంటున్నారు. ఇప్పుడు ఆదిపట్ల నుంచి అమన్గల్ దాకా త్రిబుల్ ఆర్ వరకు తీసుకుపోతున్నారు లింక్ రోడ్స్. తర్వాత ఇక్కడ శంషాబాద్ నుంచి అక్కడ కొడంగల్ దాకా తీసుకుపోతున్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కదా, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ సైడ్ నుంచి. ఎంత భూమి అంటే వందల ఎకరాలు, వేల ఎకరాల భూములు పోతున్నాయి. ప్లస్ రేవంత్ రెడ్డి గారేమో ఈ మధ్య వరుసగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రెస్ మీట్లలో లేకపోతే బహిరంగ సభల్లో, పేదలకు ఇవ్వడానికి మా దగ్గర పైసలు లేవు, భూములు లేవు, మీరు చదువుకోండి, బాగుపడండి. శుద్ధులు అందరూ చెప్తారు. శుద్ధులు ఎవరికైనా చెప్పుకోవచ్చు. చాలామంది శుద్ధులు చెప్తారు. అది కాదు కదా కావాల్సింది. మీరు శుద్ధులు చెప్పడానికే కాదు కదా ముఖ్యమంత్రి అయింది. మీరు పేదల భూములేమో గుంజుకుంటున్నారు. నేను మళ్ళీ ఈ సబ్జెక్ట్ కనెక్ట్ చేస్తాను మీకు. నేను పేదల భూములేమో గుంజుకుంటున్నారు. దాదాపు ఇక్కడ మనకు కొంగరకలాన్ గ్రామం, మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లాలో 277 ఎకరాల అసైన్ భూములు, లావణిపట్ట భూములు. చాలా ఏరియాలలో వీళ్ళు లావణిపట్ట భూములు, ఈ అసైన్ భూములు మొత్తం కూడా మీకు పట్టా వేసేస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. తర్వాత మేనిఫెస్టోలో పెట్టినారు. అది చేయకుండా ప్రాజెక్టుల పేరుతోన ఆ భూమిని మొత్తం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అసైన్ భూములు మొత్తం అప్పట్లో ఇందిరమ్మ ఇచ్చిన భూములు అవన్నీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినవి కావు. ఆ అసైన్ భూములను ఈయన తీసేసుకుంటుంది బ్యాక్. ఇట్లా పేదలకు ఇచ్చిన భూములేమో తీసేసుకొని ఆ భూములు ఏం చేస్తున్నాడు? మేము ఇండస్ట్రియల్ జోన్, లగచర్ల ఇండస్ట్రియల్ జోన్ అంటాడు, ఇంకో దగ్గర ఇండస్ట్రియల్ జోన్ అంటాడు, ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ జోన్ అంటాడు. ఆ భూములంతా తీసుకొని ఆ ఇండస్ట్రియల్ జోన్ పేరుతోన ఇండస్ట్రియలిస్టులకు, కొంతమంది బడా లీడర్లకు, డబ్బులు పెట్టే వాళ్ళకు, డబ్బులు ఇచ్చే వాళ్ళకు ఆ భూములు దారదత్తం చేస్తున్నారు. అంటే పేదల భూములను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, పేదల చేతిలో ఉండకుండా. దానివల్ల క్విట్ ప్రోకో జరుగుతుంది. పేదల భూములు వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరికో క్విట్ ప్రోకో జరుగుతుంటుంది అనమాట రాష్ట్రంలో. అట్లా భూములు చేతులు మారుతున్నాయి ఒకటి. రెండోది, ఇప్పుడు నేను 3 అంశాలు మాట్లాడతా. ఒకటి, ఆదిపట్ల నుంచి టువర్డ్స్ అమన్గల్ రోడ్ ఆల్రెడీ త్రిబుల్ ఆర్ నుంచి, ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ ఆర్కు ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి. కానీ ఈయన కొత్త కనెక్టివిటీ రోడ్ వేస్తా అంటాడు. ఇప్పుడు అక్కడకు శంషాబాద్ నుంచి కొడంగల్ త్రిబుల్ ఆర్ వరకు ఒక హైవే వేస్తుండు. మొత్తం అక్కడున్న భూములు, అక్కడున్న కులఫారాలు, అక్కడున్న ఇండ్లు, ఇంకా రోడ్లు ఏమొస్తాయి? వాళ్ళకి ఏమి ఇస్తారంటే, సరే తీసుకుంటారు, ఏమి ఇస్తారు తెలుసా? మీకు బాండ్లు ఇస్తుంది గవర్నమెంట్. ఇదే ఈ వార్త, ఈ పార్టీ చెప్పినకే మీకు వార్త చేస్తున్నది. ఈ మిగతా విషయాలని మీకు తెలుసు. వాళ్ళకు డబ్బులు ఇదంట గవర్నమెంట్, బాండ్స్ ఇస్తారంట. టీడీఆర్ బాండ్స్ అంటారు దానిని. బాండ్స్ ఇస్తారంట. అంటే మీకు డబ్బులు ఇవ్వకుండా బాండ్స్ ఇస్తారు, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తారు. ఇస్తే మీరు వాటిని బిల్డర్స్కి అమ్ముకోవాలి. ఇప్పుడు మూసీ దగ్గరకు వద్దాం. మళ్ళీ మనం మూసీ దగ్గర
ఆ పక్క, ఈ పక్క కిలోమీటర్ వరకు మొత్తం తీసేస్తారు. ఆ పక్క, ఈ పక్క మొత్తం లైన్ క్లియర్ అయిపోయింది. అని చెప్తున్నారు కదా వీళ్ళు. చేసి మొత్తం మూసీ సుందరీకరణ చేపడతాం. దానికి సంబంధించి ఆల్రెడీ డీపీఆర్ కూడా తయారైపోయింది. నిన్న మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ఏమో 1 ఇయర్ పడుతుంది మాకు డీపీఆర్ రెడీగా అని అన్నాడు. శ్రీధర్ బాబు ఏమో 4 నెలల్లో మొత్తం రెడీ అయిపోతుంది అన్నాడు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అంత సీక్రెట్గా తయారు చేసి ఒకేసారి వచ్చి ధన తెలుసుగా వీళ్ళ పరిపాలన ఎట్లుందో. ధన ఇండ్ల కాడికి వస్తారనమాట. వచ్చేసి మీకు టీడీఆర్లు ఇచ్చేస్తాం అంటాడు రేవంత్ రెడ్డి. అప్పుడు నేను ఎకరాకి 20 లక్షలు ఇస్తా అంటాడు. క్యాష్ ఇయ్యాడు. వీళ్ళ దగ్గర దుడ్డు లేదు. ఉత్త గ్యారెంటీ బాండ్స్ ఇస్తారు. పేపర్ మీద రాసిస్తారు. మేము గవర్నమెంట్ మేము 20 లక్షలు ఇవ్వాలి ఈయనకు అని. వీళ్ళు చెప్తే ఈయనకు ఒక ఇల్లు తీసుకున్నాము. ఇల్లు కింద ఈయనకు ఒక 20 లక్షలు ఇవ్వాలని ఇట్లాంటి పేపర్ మీద రాసిస్తారు ఒక బాండ్. మీరు దీన్ని వేరే బిల్డర్లకు అమ్ముకోవాలంట. అసలు ఇంకా వీళ్ళు పని అంతా వదిలేసుకొని వీళ్ళ జీవితాలు రోడ్డు మీద పడేసిన తర్వాత వాళ్ళ బాండ్స్ పట్టుకొని ఏడమ్ముకుంటారు. ఆ టీడీఆర్లు అవి ఇవి అంతమందికి ఇస్తే అవి కూడా తక్కువకు పోతాయి. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ₹1,00,000 కిందకి ఇచ్చింది అనుకో, నీకు గవర్నమెంట్ రేట్ కింద ఇస్తారు అంతే కదా. గవర్నమెంట్కి 2 3 వాల్యూ కడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ వాల్యూ 10,000 అనుకో, 30,000 ఇస్తారు మీకు. 30,000 కింద బాండ్ ఇస్తారు, పేపర్ రాసిస్తారు. అది అమ్ముకోనికి పోతే ₹15 వస్తాయి మళ్ళా. ఇంకా ఇప్పుడు 50% పోతుంది బాండు. ఇప్పుడు ఇంక అంతమందికి బాండ్లు ఇస్తే వీళ్ళు మూసి ఈ పక్క ఆ పక్క కిలోమీటర్ పరిధిలో ఉన్న వాళ్ళకు, తర్వాత ఆ భూములు కోల్పోతున్న వాళ్ళకు, ఆ గ్రీన్ ఫీల్డ్ హైవేల కింద లింక్ రోడ్ల కింద పోతున్న వాళ్ళకు అందరికి బాండ్లు ఇస్తే ఇంకా చీప్ అయిపోతాయి మార్కెట్లో. అప్పుడు ₹100 బాండును ₹10 కూడా కొనరు ఎవరు. ₹10కు ₹15 ఎక్కువ. అంటే వీళ్ళు ₹1,00,000 మీకు బాండ్ కింద ₹1,00,000 ఇస్తే ఆ బాండును మీరు మార్కెట్లోకి తీసుకపోతే 15,000 కూడా అమ్ముడుపోరు, 15,000 కూడా కొనరు. అంటే మీకు గవర్నమెంట్ రేటు కూడా రాదు కింద మీద ఇచ్చి కొడితే. అంటే వీళ్ళు ఈ క్విప్రోకో కోసం మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ పేదల బతుకులు పణంగా పెడుతున్నారు. అది ప్రాబ్లం. రైతుల మీరు ఒక ప్రాజెక్ట్ కట్టిరనుకో, ఇప్పుడు అప్పట్లో మల్లన్న సాగర్ కొద్దిగా పెద్ద ఇష్యూ అయింది. మల్లన్న సాగర్ తెలుసు కదా, కాళేశ్వరంలో భాగంగా 50 టీఎంసీల ప్రాజెక్టు సిద్దిపేట. సరే మల్లన్న సాగర్ అయిపోయింది, నీళ్ళు వచ్చినాయి. దాని ద్వారా సిద్దిపేట జిల్లా మొత్తం సస్యశ్యామలం అయిపోయింది. వీళ్ళు వేసే రోడ్ల ద్వారా అక్కడికి వచ్చే లాభం ఏందో తెలియదు. అది ఇప్పుడు రాదు, ఉన్న ఫలంగా ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత వీళ్ళు ఈ మూసీ సుందరీకరణ ద్వారా మూసీ ప్రజలకు వచ్చేది ఏందో కూడా తెలియదు. ఆ పక్క ఈ పక్క ఇప్పుడు మూసీలో ఉన్న వాళ్ళు వేరు, మూసీ చుట్టూ ఉన్న వాళ్ళు వేరు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మూసీలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పి మూసీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ బలి చేస్తుంది. ఇప్పుడు మనకు ముసరాంబాగు, చైతన్యపురి, దిల్సుఖ్ నగరు, అక్కడి నుంచి చూస్తే ఇండ్లు మొత్తం ఎక్కువ జనసాంద్రత ఉన్న ఏరియాలు, అత్తాపూరు, రాజేంద్ర నగర్, ఆ ఏరియాలో అయితే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలే ఉన్నాయి. ఏకంగా కిలోమీటర్ పరిధిలో ఆ పక్క ఈ పక్క కిలోమీటర్. అంటే ఇప్పుడు మనకు చైతన్యపూర్ ఏరియాకి వస్తే కిలోమీటర్ అంటే నాకు తెలిసి నాగోల్ రోడ్డు, దిల్సుఖ్ రోడ్డు కలిసిపోతాయి. కిలోమీటర్ అవతల కిలోమీటర్, ఇవతల కిలోమీటర్, 2 కిలోమీటర్స్. ఇట్లా మొత్తం కూడా ఈ ప్రభుత్వం అంతా గందరగోళమైన సిచ్యువేషన్ తీసుకొచ్చి అసలు బతుకులన్నీ ఆగం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక మార్పు అనే పేరుతో వచ్చింది గవర్నమెంట్. మార్పు ఏమొచ్చిందో జనాలకి ఏం కనబడలేదు. కానీ మీ బతుకులు బుగ్గిపాలు చేసే మార్పు మాత్రం రాబోతుందని క్లియర్గా కనబడుతుంది. గవర్నమెంటు మీ దగ్గర పైసలు ఉంటే డైరెక్ట్ వాళ్ళకు ఎన్ని పైసలు ఇస్తారో ఇవ్వండి. మీరు ₹1,00,000 ప్లాట్ గజం ₹1,00,000 ఉంటే మీరు 3 లక్షలు ఇస్తారా, ఇచ్చి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి. ఇదే అసలు జనాలతో సంబంధం లేకుండా, జనాలను అడగకుండా, జనాల అభిప్రాయం తీసుకోకుండా జనాల మీదకి డైరెక్ట్గా జేసీబీలను అంతకుముందు పంపించారు కదా. సేమ్ అట్లే ఇప్పుడు కూడా మొత్తం అవేం లేకుండా మీకు టీడీఆర్లు ఇస్తాం, బాండ్లు ఇస్తాం అని పేపర్లో వార్తలు ఆపించేస్తున్నారు. ఇది మరో యుద్ధానికి, తెలంగాణ ఉద్యమానికి దారితీసే అవకాశాలు క్లియర్గా కనబడుతున్నాయి. ఎనీవే పైసలు లేవు కానీ జనాల దగ్గర అన్ని గుంజుకునే ప్రయత్నాలు చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.